హలో స్టూడెంట్స్, మనకి బిజినెస్ లాలో ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే కాంట్రాక్ట్ల వర్గీకరణ అనేది ఉంది కదా. ఈ టాపిక్ మనకి ఎగ్జామ్స్కి పరంగా చాలా ముఖ్యమైన టాపిక్గా చెప్పుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్ కూడా ఎక్కువగా ఈ టాపిక్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇవాళ నేను ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. మొదలు పెడదామా? స్టూడెంట్స్, కాంట్రాక్ట్లను మనం ఏం చేయొచ్చు అంటే 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఆన్ ది బేసిస్ ఆఫ్ వ్యాలిడిటీ ఆర్ ఎన్ఫోర్సబిలిటీ, అంటే చెల్లు స్వభావం ఆధారంగా. రెండోది ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫార్మేషన్, అంటే ఏర్పాటు ఆధారంగా. మూడోది ఆన్ ది బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్, అంటే పూర్తి చేయుట ఆధారంగా. దీంట్లో మొదటిది ఆన్ ది బేసిస్ ఆఫ్ వ్యాలిడిటీ లేదా చెల్లు స్వభావం ఆధారంగా కానీ తీసుకున్నట్లయితే మళ్ళీ మనకి 6 రకాలు కనిపిస్తాయి. దాంట్లో ఒకటి వ్యాలిడ్ కాంట్రాక్ట్, అంటే చెల్లు కాంట్రాక్ట్. రెండవది వాయిడ్ అగ్రిమెంట్స్, అంటే చెల్లని ఒప్పందాలు. మూడవది వాయిడ్ కాంట్రాక్ట్, అంటే చెల్లని కాంట్రాక్ట్. 4 వాయిడబుల్ కాంట్రాక్ట్, అంటే చెల్లకూడని కాంట్రాక్ట్. 5 ఇల్లీగల్ అగ్రిమెంట్స్, అంటే న్యాయ విరుద్ధమైన ఒప్పందాలు. 6వది అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్, అంటే అమలుపరచలేని కాంట్రాక్ట్లు. దీంట్లో మొదటిది వ్యాలిడ్ కాంట్రాక్ట్ లేదా చెల్లు కాంట్రాక్ట్ అనేది ఏమిటో చూద్దాం. సో మనకి కాంట్రాక్ట్ అనేది ఎలా ఏర్పడుతుంది అనేది బాగా తెలుసు. ఒక ప్రతిపాదన ఉండి దానికి కానీ స్వీకృతి ఉండి దాంతో పాటుగా ప్రతిఫలం కానున్నట్లయితే అగ్రిమెంట్ ఏర్పడుతుంది. ఆ అగ్రిమెంటుకు సెక్షన్ 10 ప్రకారము ఉండవలసిన అన్ని ఆవశ్యకాలు కానీ ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే కాంట్రాక్ట్ అవుతుంది. అటువంటి కాంట్రాక్ట్లు మనం ఏమంటామంటే చెల్లు కాంట్రాక్ట్లు అని చెప్పి అంటామన్నమాట. రెండవది వాయిడ్ అగ్రిమెంట్స్. చూడండి, ఇక్కడ కాంట్రాక్ట్ల వర్గీకరణలో మళ్ళీ అగ్రిమెంట్ అని ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ మనకి వాయిడ్ కాంట్రాక్ట్లు అని ఉన్నాయి, వాయిడ్ అగ్రిమెంట్స్ అని ఉన్నాయి. అందుకని వాయిడ్ అగ్రిమెంట్స్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడే స్టూడెంట్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట, వాయిడ్ కాంట్రాక్ట్ల దగ్గర, వాయిడ్ అగ్రిమెంట్స్ దగ్గర. వాయిడ్ అగ్రిమెంట్స్ అంటే ఏంటో చూద్దాం. చెల్లని ఒప్పందాలు, న్యాయపరంగా అమలుపరచడానికి వీలు లేనటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే వాయిడ్ అగ్రిమెంట్స్ అంటాం. అంటే ఇవి అసలు కాంట్రాక్ట్గా మారడానికి అవకాశమే లేదు. ఒప్పందంగా ఏర్పడిన తర్వాత అవి ఇంకా మళ్ళీ కాంట్రాక్ట్గా ఏర్పడడానికి అవకాశంగా లేనటువంటి కాంట్రాక్ట్లు. ఉదాహరణకు మైనర్లతో చేసుకున్న ఒప్పందాలు. మైనర్లతో చేసుకున్న ఒప్పందాలని చట్టం ఏం చెప్తుందంటే యాబ్ ఇనిషియో అంటుంది. అంటే అవి ప్రారంభం నుంచి కూడా అమలుపరచడానికి వీలు లేనటువంటి ఒప్పందాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత వాయిడ్ కాంట్రాక్ట్స్, చెల్లని కాంట్రాక్ట్లు అంటాం. ఇవేమిటి అంటే ఏర్పాటు సమయంలో ఒక సక్రమమైనటువంటి కాంట్రాక్ట్గానే మనకి కనిపిస్తాయి. కానీ తరువాత కాలంలో ఈ కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి చెల్లని కాంట్రాక్ట్లుగా మారుతాయి. అది ఎలాగా? ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక విదేశీయునితో ఒక ఒప్పందం ఏర్పాటు చేసుకున్నాడు అనుకుందాం. ఆ ఒప్పందానికి అమలుపరచడానికి కావలసినటువంటి అన్ని రకాల ఆవశ్యకాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు అదేమవుతుంది, ఒక కాంట్రాక్ట్ అవుతుంది. కాకపోతే కొన్ని రోజుల తర్వాత 2 దేశాల మధ్య యుద్ధం కానీ సంభవించినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఆ కాంట్రాక్ట్ ఆటోమేటిక్గా చెల్లని కాంట్రాక్ట్గా మారుతుంది. తర్వాత చెల్లకూడని కాంట్రాక్ట్. చెల్లకూడని కాంట్రాక్ట్ అంటే ఏమిటి అంటే ఇది కాంట్రాక్ట్లోని ఒక వ్యక్తి యొక్క కోరికపై అమలుపరచడానికి వీలు అయి ఉండి మరొక వ్యక్తి యొక్క కోరికపై రద్దు చేసుకోవడానికి కానీ అవకాశం ఉన్నట్లయితే అటువంటి కాంట్రాక్ట్లు మనం ఏమంటామంటే వాయిడబుల్ కాంట్రాక్ట్. ఉదాహరణకు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి యొక్క ఇంటిని అమ్మమని చెప్పి ఒక ప్రతిపాదన చేశాడు అనుకుందాం. అయితే ఆ ప్రతిపాదన చేసేటప్పుడు బి యొక్క 10 లక్షల రూపాయల ఇంటిని 5 లక్షలకు అమ్మమని చెప్పి బిని కానీ బెదిరించినట్లయితే, అలాంటి బెదిరింపులకు లోనై బి ఆ ప్రతిపాదనకు స్వీకృతి తెలియచేసినట్లయితే అలా ఏర్పడిన కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి మనకి చెల్లకూడని కాంట్రాక్ట్ల తరగతి కిందికి వస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఏర్పాటు సమయంలో అది
సక్రమైన కాంట్రాక్ట్‌నే కనిపిస్తుంది మనకి. కానీ తరువాత కాలంలో ఒకవేళ బి కానీ ఆ కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకోవాలి అనుకున్నప్పుడు అది ఏంటంటే న్యాయస్థానం యొక్క సహాయంతో రద్దు చేసుకోవచ్చనమాట. అయితే ఇక్కడ ఏంటంటే అది స్వీకృతి స్వేచ్ఛగా ఇవ్వలేదు అన్నది రుజువు చేయడం అనేది బిపై ఉంటుంది. తర్వాతది ఇల్లీగల్ అగ్రీమెంట్స్ లేదా న్యాయ విరుద్ధమైన ఒప్పందాలు. ఇవేమిటి అంటే క్రిమినల్ ఒప్పందాలు కానివ్వండి, అవినీతికరమైన ఒప్పందాలు, ప్రజా విధానాలకు వ్యతిరేకంగా గల ఒప్పందాలు, ఇవన్నీ కూడా ఈ తరగతి క్రిందికి వస్తాయి. ఇలాంటి వాటికి ఇలాంటి విషయాలకు చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి కాంట్రాక్ట్లుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మారడానికి అవకాశం లేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గర ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు అనుకుందాం. సో ఇది ఒక ఒప్పందం. ఇందులో మనకేమి సమస్య ఏమీ లేదు. అయితే ఏ ఏ ఉద్దేశం కొరకు తీసుకున్నాడు అంటే నిషేధించబడిన వస్తువులను దిగుమతి చేసుకోవటానికి కానీ తీసుకున్నట్లయితే, అలాగే ఏ ఏ ఉద్దేశం కొరకు అప్పు తీసుకున్నాడో అన్న విషయం బికి కానీ తెలిసినట్లయితే అటువంటి అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయంటే న్యాయ విరుద్ధమైన ఒప్పందాలు అవుతాయి. అవి కూడా కాంట్రాక్ట్లుగా మారడానికి అవకాశం లేదు. తర్వాత అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్, అమలుపరచలేని కాంట్రాక్ట్. అంటే ఏమిటంటే సాధారణంగా ఈ కాంట్రాక్ట్లో మనకి ఎటువంటి లోపాలు ఉండవు, కానీ కొన్ని సాంకేతిక లోపాల వల్ల కానీ ఇవి అమలుపరచడానికి వీలు కాకపోయినట్లయితే అటువంటి కాంట్రాక్ట్లు మనం ఏమంటామంటే అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్లు అంటాం. ఉదాహరణకు లిఖితపూర్వకంగా లేకపోవడం కానివ్వండి, లేదా సరి అయిన స్టాంప్ డ్యూటీ లేకపోవడం కానివ్వండి, లేదా రిజిస్ట్రేషన్ చేయకపోవడం కానివ్వండి, లేదా సాక్షి సంతకాలు లేకపోవడం కానివ్వండి, ఇటువంటి కాంట్రాక్ట్లు అనమాట. తర్వాత ఇప్పుడు రెండవ వర్గీకరణ కానీ చూసినట్లయితే ఇది ఏమిటి అంటే మనకి ఫార్మేషన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఏర్పాటు ప్రకారం. ఇవి మళ్ళీ మనకి 4 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్, రెండవదేమో ఇంప్లైడ్ కాంట్రాక్ట్, మూడవది క్వాజీ కాంట్రాక్ట్, 4 ఈ కామర్స్ కాంట్రాక్ట్. మొదటిది ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటే ఏమిటో చూద్దాం. ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటే ఏమిటంటే ఈ కాంట్రాక్ట్లు అనేవి ఇరు పార్టీల యొక్క భావ ప్రకటన ద్వారా ఏర్పడినటువంటి కాంట్రాక్ట్లు. మనకు తెలుసు కాంట్రాక్ట్ ఏర్పడాలి అంటే ఏమవ్వాలి అంటే ముందు ఒప్పందం ఏర్పడాలి. ఆ ఒప్పందానికి ఒక పార్టీ ప్రతిపాదన చేయాలి, మరొక పార్టీ దానికి స్వీకృతి తెలియచేయాలి. ఈ ప్రతిపాదన చేయడం, స్వీకృతి తెలియచేయడం ఇదంతా కూడా భావ ప్రకటన ద్వారా అంటే మౌఖికంగా కానీ లేదా లిఖితపూర్వకంగా కానీ జరిగినట్లయితే అప్పుడు మనం దాన్ని ఏమంటాము అంటే ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటాం. రెండవది ఇంప్లైడ్ కాంట్రాక్ట్. ఇంప్లైడ్ కాంట్రాక్ట్లో ఏమవుతుందంటే ఇరు పార్టీలు కూడా తమ అదే ఏమంటారు ప్రతిపాదన కానీ లేదా స్వీకృతి తెలియచేయడం కానీ ఇవన్నీ కూడా ఏమిటి అంటే మౌఖికంగాను లిఖితపూర్వకంగాను కాకుండా పార్టీల యొక్క ప్రవర్తన వల్ల కాంట్రాక్ట్లు ఏర్పడతాయి. ఉదాహరణకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మనం ఎక్కడం కానివ్వండి, లేదా ఒక హోటల్లోకి ప్రవేశించడం కానివ్వండి. సో హోటల్లోకి మనం ప్రవేశించాము అంటే అక్కడ ఆటోమేటిక్గా మనకి ఏంటంటే కాంట్రాక్ట్ అనేది ఏర్పడినట్లే. అంటే వాళ్ళు ఏదైతే మనం హోటల్లో వెళ్ళాము అంటే మనం తిన్న వాటికి వాళ్ళు ఇచ్చిన బిల్లును మనం కడతాము అనేది అక్కడ ఒప్పుకున్నట్లు లెక్క అనమాట. తర్వాత క్వాజీ కాంట్రాక్ట్లు. క్వాజీ కాంట్రాక్ట్లు అంటే సాధారణంగా ఇవి కాంట్రాక్ట్లు కావు, పార్టీలు ఏర్పాటు చేసుకున్న కాంట్రాక్ట్లు కావు, కానీ న్యాయశాస్త్రం ప్రకారం ఏర్పడినటువంటి కాంట్రాక్ట్లుగా మనం చెప్పచ్చు. అంటే ఉదాహరణకు ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తి యొక్క పర్సు దొరికింది అనుకుందాం. అప్పుడు న్యాయశాస్త్రం ప్రకారం ఇద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ ఏర్పడినట్లు. న్యాయశాస్త్రం ఏం చేస్తుందంటే ఏ అనే వ్యక్తికి బాధ్యతను సృష్టిస్తుంది, అలా బి అనే వ్యక్తికి పర్సును పొందే హక్కును కల్పిస్తుంది అన్నమాట. సో ఇటువంటి కాంట్రాక్ట్ మనం ఏమంటామంటే క్వాజీ కాంట్రాక్ట్లు. తర్వాతది ఈ కామర్స్ కాంట్రాక్ట్. ఈ కామర్స్ కాంట్రాక్ట్లు అంటే ఇంటర్నెట్ ద్వారా రెండు పార్టీలు కూడా కాంట్రాక్ట్లు కానీ కుదుర్చుకున్నట్లయితే అటువంటి కాంట్రాక్ట్లు మనం ఏమంటామంటే ఇంటర్నెట్ కాంట్రాక్ట్లు లేదా ఈ కామర్స్ కాంట్రాక్ట్లు అని చెప్పేసి అంటాం. తర్వాత మూడో వర్గీకరణ కానీ వచ్చినట్లయితే ఇదేంటంటే పూర్తి చేయుట ప్రకారం అని చెప్పొచ్చు. ఇందులో మనకి మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి అంటే
పూర్తి అయిన కాంట్రాక్ట్లు, పూర్తి కావాల్సిన కాంట్రాక్ట్లు. పూర్తి అయిన కాంట్రాక్ట్లు అంటే ఏమిటి? ఒక కాంట్రాక్ట్ ఏర్పడినప్పుడు మనకు తెలుసు 2 పార్టీలు కూడా బాధ్యత అనేది ఉంటుంది. వారి వారి బాధ్యత ఉంటుంది. ఇరు పార్టీలు కూడా వారి వారి బాధ్యతను కానీ నెరవేర్చినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే పూర్తి అయిన కాంట్రాక్ట్‌లుగా చెప్పొచ్చు. రెండవది పూర్తి కావలసిన కాంట్రాక్ట్‌లు. పూర్తి కావాల్సిన కాంట్రాక్ట్‌లులో మళ్ళీ మనకి 2 రకాలున్నాయి. ఒకటేమో యూనిలాటరల్ కాంట్రాక్ట్, రెండేమో బైలాటరల్ కాంట్రాక్ట్. పూర్తి కావాల్సిన కాంట్రాక్ట్‌లో మొదటి రకం ఏదైతే ఉందో యూనిలేటరల్ అంటే ఏకపక్ష కాంట్రాక్ట్. అంటే ఏంటి? కాంట్రాక్ట్ ఏర్పడిన తర్వాత 2 పార్టీల్లో ఒక పార్టీ మాత్రమే తమ బాధ్యతను పూర్తి చేసి, మరొక పార్టీ తమ బాధ్యతను పూర్తి చేయవలసి కానీ ఉన్నట్లయితే అటువంటి కాంట్రాక్ట్‌లు మనం ఏమంటామంటే యూనిలేటరల్ కాంట్రాక్ట్‌లు అంటాం. చివరిగా బైలాటరల్ కాంట్రాక్ట్స్. బైలాటరల్ కాంట్రాక్ట్‌లు అంటే ఏమిటంటే ఒక కాంట్రాక్ట్ ఏర్పడిన తర్వాత కాంట్రాక్టు యొక్క బాధ్యత ఏదైతే ఉందో 2 పార్టీలు పూర్తి చేయాల్సి ఉన్నట్లయితే అటువంటి కాంట్రాక్ట్‌లు మనం ఏమంటామంటే బైలాటరల్ కాంట్రాక్ట్. సో ఇది స్టూడెంట్స్ మనకి కాంట్రాక్ట్‌ల యొక్క వర్గీకరణ మీకు అర్థమైందనుకుంటాను. థ్యాంక్ యూ.